హైదరాబాద్ ధూల్పేటలో గంజాయిపై ఎక్సైజ్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. గత 20 రోజులుగా ధూల్పేటను జల్లెడ పడుతున్నారు. గంజాయి ఎవరైతే అమ్ముతున్నట్లు సమాచారం అందిందో అలాగే పాత నేరస్తుల ఇంట్లోకి వెళ్లి మరీ తనిఖీలు చేపట్టారు. గంజాయి సరఫరాకు ఈ ప్రాంతం అడ్డాగా మారిందని, గంజాయముతో పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ధూల్పేటలో గుడుంబాను పూర్తిగా అరికట్టామని, ఇదే తరహాలో గంజాయిని కూడా నిర్మూలిస్తామని చెబుతున్నారు. రావటం గమనించాం. అదే కాకుండా ఇక్కడ సెల్లర్స్ ఎంతమంది ఉన్నారు, సేల్ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ప్రధానమైన వ్యక్తులు ఎవరు, వాళ్ళకి సరఫరాదారులు ఎవరు, ఆ చైన్ అంతటిని కూడా వెలికితీసే ప్రయత్నం చేస్తున్నాము. పర్సన్స్ ఐడెంటిఫై చేసాము, అదే కేసులు బుక్ చేయడం స్టార్ట్ చేశాము. ఆ క్రమంలో కొంతమంది ఈ కేసుల్లో ముద్దాయిలుగా ఉండి పరారీల్లో ఉండడమే కాకుండా ఈ పెద్ద పెద్ద అడ్డాలు నిర్వహించే వ్యక్తులు ఇప్పుడు మళ్ళీ మా చేతికి దొరకకుండా ఉండేదానికోసం దూర ప్రాంతాలకి మారిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఆగస్టు 31 వరకు అయితే డెడ్ లైన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పూర్తిగా గంజాయి నిర్మూలించబడాలి అని చెప్పి ఆదేశించిందో దాన్ని 31 తర్వాత పరిస్థితి ఏంటి అనే దానికి కొంతమందికి ప్రశ్నార్థకంగా ఉంది. దానికి సమాధానం ఏంటంటే 31 ఆగస్ట్ అనేది ప్రథమ దశ. ప్రాథమికంగా ఒక అంచనా రావడం కోసం ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు, ట్రాన్స్పోర్టర్లు ఎంతమంది, సేల్ పాయింట్లు ఎన్ని అనేది అంచనా వేయడానికి, అదేవిధంగా ప్రాథమికంగా సేల్స్ నిరోధించడానికి మాత్రమే 31 ఆగస్టు. ఇది నిరంతరం కొనసాగుతుంటుంది. ఎప్పటి వరకు కొనసాగుతుందంటే పూర్తిగా ధూల్పేటలో గంజాయి నిర్మూలన జరిగే